హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కనకదుర్గ అడ్వకేట్. ఈ రోజుల్లో రాజకీయాలైనా సరే, వ్యవస్థలో ఎవరైనా సరే, మీడియా కానీ, ప్రజలు కానీ, నాలెడ్జ్ ఉన్న పీపుల్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎవరైనా సరే ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉంటున్నారా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఉద్యోగానికి ట్రైనింగ్ అనేది ఉంటుంది, క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే ఒక 10th క్లాస్ పాస్ అయితేనే మనకి ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ దొరుకుతుంది. కానీ ఒక ఐపీఎస్ ఐఏఎస్ కావాలన్నా కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఎన్నో ఎగ్జామ్స్ దాటుకొని వాళ్ళు ఫైనల్ గా వాళ్ళ పోస్ట్ ని రీచ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఒక పొలిటీషియన్స్ మాత్రమే, వాడు ఒక జైల్లో ఉండొచ్చిన వాళ్ళైనా సరే, ఒక రౌడీ షీటర్ అయినా సరే, ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు. కారణం ఏంటి అనేది ఈ సమాజంలో ఇంకా అవేర్నెస్ అనేది రావట్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి రైట్స్ ఇచ్చింది. ఎలాంటి రైట్స్ ఇచ్చింది? ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్. వాటిని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మనకి ఎవరికి అర్థం కావట్లేదు. చదువుకుంటున్నామంటే గుడ్డెత్తి చెవిలో పడ్డట్టు చదువుతున్నాము, ఎవరి పరిధిలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారే తప్ప రాజకీయ నాయకులకి ముఖ్యంగా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు అనేవి కండక్ట్ చేయాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి, ఎంత పరిధిలో మాట్లాడాలి, ఎవరి విషయాలు మనం మాట్లాడాలి, ఎవరి విషయాలు మాట్లాడకూడదు, మాట్లాడితే ఎంతవరకు మన లిమిట్స్, బియాండ్ ద లిమిట్స్ మనం మాట్లాడొచ్చా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా పర్సనల్ ఇష్యూస్ లోకి వెళ్తారు. లేకపోతే పొలిటికల్ గా ఏదైనా ఇష్యూ ఉంటే పొలిటికల్ గానే మాట్లాడాలి. ఆ పొలిటికల్ ఇష్యూ కూడా సొసైటీకి యూజ్ఫుల్ గా ఉండేదే మాట్లాడాలి. ప్రజలకి అందే సంక్షేమ పథకాల విషయంలో మాట్లాడాలి, ఆర్థిక పరమైన ఇష్యూలో మాట్లాడాలి, డెవలప్మెంట్ విషయంలో మాట్లాడాలి. అంతేగాని ఏదైనా ఒక ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి, ప్రతి రాజకీయ నాయకుడికి టైం ఉంటది. అంతేగాని ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకోవడానికి మాత్రం వాళ్ళకి సమయం ఉండదు. అట్ ది సేమ్ టైము మనం ఒక రాజకీయ పార్టీ మనకు నచ్చలేదు, లేదా అక్కడ మనకు కంఫర్ట్స్ లేవు, లేదా మనం అనుకున్న స్థితికి మనం ఆ రాజకీయ పార్టీలో ఎదగలేకపోయాము అని మనకు అనిపించినప్పుడు, అక్కడ మనకు ప్రియారిటీ లేదనిపించినప్పుడు మనం ఖచ్చితంగా ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం సస్టైన్ అవడం కోసం, అంటే పొలిటికల్ గా డెవలప్ అవడం కోసం, మన పర్సనల్ ఇష్యూ కోసం వెళ్తాం. వెళ్ళినంత మాత్రాన వెంటనే అన్ని రోజులు ఆ పార్టీలో ఉంటాము, అక్కడ కొద్దో గొప్ప పదవులు ఎంజాయ్ చేస్తాం, బయటికి రాగానే ఆ పొలిటికల్ పార్టీని దుమ్మెత్తిపోయడం, లేకపోతే అక్కడ పర్సనల్ అటాక్స్ చేయడం, లేకపోతే అక్కడ ఆ పార్టీలో ఉన్న లొసుగులన్నింటినీ మనకంతా మనకే తెలుసు అన్నట్టు మనం విమర్శించడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. అట్ ది సేమ్ టైం మనం ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ నుంచి బయటకు వచ్చామో, ఎవరికైనా ఇద్దరు వ్యక్తులకి పడక